ప్రబంధంలో పాల్గొన పూర్వము నేను ఆత్మ కీర్తనలు 8వ అధ్యాయం మార్చుకుంటాం 5వ వచనం కీర్తన 8 దేవుని కంటే వారి కొంచెం తక్కువ చేసిన మహిమా ప్రభావములను దీవెను ధరింపజేసినారు. పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. పేతురు 5వ అధ్యాయము 10వ వచనం మనము కలిపి చదువుకుంటాము. తన నిత్య మహిమకు క్రీస్తునందు తెచ్చిన సర్వోన్నతమైన దేవుడు కొంచెము కాలమే సంపన్నమైన కాలేను పూర్తిగా చేసి ఏర్పరిచి ప్రభు సహాయం ఉంటే మనం చిన్న ప్రార్థన చేసుకుంటాం. పిల్లల తండ్రి ప్రభుత్వం విధంగా ఇంతవరకు స్థితిలో ఆయన నమ్మకం మీ మహిమ నిమిత్తము అంత ప్రభావంలో మానవుని కొంచెం తక్కువ చేసి అయితే నేను కొంచెం ఆదాయంలో దూరమైపోయి నీ మహిమ ప్రభావంలో దూరమైపోయి నిత్య నరకానికి ఆదైపోతున్నాను. స్వస్థత కొంచెం లేనాను. కొంచెం దౌష్ట్యం చేత నా బ్రతకంతా నిత్యంలో ఆ మహిమను సమీపపరచడాన్ని పరిస్థితులు నాకు రావాల్సిన శిక్షణ అందరినీ భరించి నా మీద నీ రక్తం ఇశ్రాయేలు ఆ ఇల్లు లోకంలో అడుగులో చెప్పుకున్నట్లు నా మీద చెల్లడానికి నేను ఇష్టపడి నీ ఘనతలో కొంత ఉంచి నేను నిత్య మహిమకు నేను పిలిచినందుకు ఏమీ పిలిచగలను. ఇంతగా నా దోషంలో శిక్షణాంత దశలో భరించినందుకు, ఇంతగా ప్రేమించినందుకు నేనేమి లేదు. రక్షణ పాలన చేత పుచ్చుకుని సమాజంతో కలిసి ఆరాధన లేఖనాలు మామూలుగా ఆశీర్వదించి యోగ్యంగా పనులు చేయడానికి సహాయపడండి. అయితే ఆశీర్వదించుకోవాలను నీ అభిషేకములతో నిరక్త దోషులతో దేశం ప్రార్థిస్తున్నానండి. ఆమేన్. మనం చదువుకునే వాక్య భాగంలో దేవుడు మానవుని కొంచెం తక్కువ అంటే అయితే మనం కొంచెం ఏమైపోయినామంటే ఆరోగ్యం దేవునికి దూరం అయిపోయినాం. దేవుని మహిమ ప్రభావంలో మరి మాట వినక తిరుగుబాటు చేస్తూ చెరుపు చేయవారుగా యెషయా 1వ అధ్యాయం 2 నుండి 6 వచనాల ప్రకారం గమనించినట్లయితే స్వస్థ వృక్షం లేని వారిగా మన సంవత్సరంలో కొంచెంగా అయిపోయినట్టు, మన దినాలు కొంచెం అయిపోయినట్టు, మన దౌష్ట్యం కొంచెం ఎక్కువైపోయినప్పుడు ప్రభువుని ప్రేమించి మనందరి కొరకు శ్రమపడి కొంచెంగా అందరి మీద రక్తం చల్లడానికి తన రక్తమంతటిని తారపోసి ఆ ఘనతలో కొంత వచ్చి మనం నిత్య మహిమగా చేశాడు. ప్రభువుని ఆరాధించాడు. అయితే మనము ప్రభు శరీరంలో బలం పాల్గొనడానికి గమనించాలి అని మనం గమనించినట్లయితే 3వ పేతురు 5:10 చదివాము కదా. ఏమి చదివామో చదవండి. కొంచెం కాలం శ్రమపడుతుంటా. ఇప్పటి శ్రమలు ఎందుకు వస్తున్నాయి మనకంటే మనల్ని పూర్ణంగా చేయడానికి, మనలను శిక్ష ఇవ్వడానికి, మనలను నిత్య మహిమకు అర్హులుగా చేయడానికి. ఇవి కొంచెం కాలం శ్రమలు. ఈ కొంచెం కాలం శ్రమలతో పాటు కొంచెములు నమ్మకంగా ఉన్నాడు. ఎక్కడ చెప్పండి? వెరీ గుడ్. 25 మత్తయి 23 వచనాల మాటలను గమనించవచ్చు. చదవండి.
మత్తయి సువార్త 5. నీవు కొంచెంలో నమ్మకముగా ఉంది. అనేకమైనటువంటి నీకు అధికారం ఇవ్వబడుతుంది, నియామకం ఇవ్వబడుతుంది నీకు. చూసారా, నీకు వచ్చిన శ్రమలలో నువ్వు కొంచెం నమ్మకం, నీకు ఇవ్వబడిన బాధ్యతలో, నీకు ఇవ్వాల్సిన పనులలో నువ్వు కొంచెం నమ్మకం ఉంటే చాలు. ఎంత ఉంటారంట? ఏమండి? కొంచెం చాలు. అంతకాదు, కొంచెం. ఆ కొంచెమే ఉంచలేకపోతుంది, ఆ కొంచెమే నమ్మకం ఉంచలేకపోతున్నాం. కాబట్టి ప్రతి మనుషుడు తనను పరీక్షించుకోవాలి. దేవుడు మన నుంచి ఆశించింది ఏంటో తెలుసా? తల్లిదండ్రుల బిడ్డల నుంచి ఆశించేది ఏంటో తెలుసా? నా దగ్గర కూర్చోవాలి, నా మాట వినాలి, నన్ను పట్టించుకోవాలి అని ఆశ. మన దేవుడు కూడా మన విషయం అదే ఆశ కలిగి ఉన్నాడు. ఆయన మాట విని కొంచెము ఆ శ్రమలను ఓర్చుకొని నమ్మకంగా చేస్తే ఆ 5 తలాంతులు 2 తలాంతులు కదా 2 వచ్చింది. మాట రిపీట్ చేయకండి, 2 వచ్చింది కదండి. నమ్మకమైన మంచి దాసుడ, ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటేవి అనేకమైన వాటి మీద ఇంకో దగ్గర అనేక పట్టణముల మీద 10 పట్టణముల అనేకంగా అధికారం పడుతుందని దేవుడు వస్తున్నారు. కాబట్టి దేవునికి నమ్మకస్తునికి మెండుగా దేవుడు ఉంటాయి, నమ్మకానికి మెండుగా ఉంటాయి. కాబట్టి మనము కొంచెము శ్రమపడి కొంచెము నమ్మకంగా ఉండి తర్వాత ఇంకో మాట గమనించండి, కొంచెము శక్తి కలిగి ఉండి. చూడండి, ప్రకటన 3:8 వచ్చిన ప్రకటన 3:8 వచ్చిన మన శ్రమంలో వెళ్తున్నప్పుడు ఎంత ఉంటుంది శక్తి? కొంచెమే ఉండదా? చూసారంటే కొంచెము శక్తి తెచ్చుకోమా ఆయన మాట గైపడడానికి. మరొకసారి చదువు మాట. నీకున్న శక్తి కొంచెమేనో. ఆ ఫిలడెల్ఫియా సంఘం యొక్క స్థితి అది. చూసారా, కొంచెమైనను. గమనించండి, నీకు నా వాక్యం రేతున్నావు, నా నామం ఎరిగినావు. తలుపులు ఎదుట తీయబడతాయి, తనప్పుడు ముయ్యలేడు. నువ్వు కొంచెము శక్తి కలిగి ఆయనతో సాగుతుంటే చూసారా, ఆయన మనకు రావాల్సిన శిక్ష శ్రమంతా ఆయన సులువుగా మోసుకుంటే నమ్మకస్తుడిగా తెలియకుండే కొంచెం శక్తి తెచ్చుకొని సిలువ పడుతూ లేస్తూ మోస్తూ నిన్ను నన్ను గొప్ప ఐశ్వర్యంలోనికి చేశాడే. మనము కూడా కొంచెం శ్రమపడి కొంచెం నమ్మకం కొంచెం శక్తి కలిగి అనేకుడి ఐశ్వర్యమైన ప్రవాహంలోనికి ఎప్పుడు కావాలని మన ద్వారా ఒక ప్రణాళిక చేయాలనుకుంటున్నాను. కొంచెం శక్తి, కొంచెం నమ్మకం, ఎక్కువ కొంచెం. అప్పుడు ఏమంటే సార్, చిన్న వనంలో అక్కడ దేవుడు తనకు కనబడినప్పుడు 3 మనుషులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు చదవనమాట 4వ వచనం 18, ఆదికాండం 18:4 వచ్చిన నేను కొంచెం నీళ్ళు తెప్పిస్తా, దయచేసి కాలు కడుక్కుని ఈ చెట్టు కింద విశ్రాంతి పొందాక అలసలు తెచ్చుకున్నా ఏం చేస్తారంట? కొంచెం ఆహారం తీసుకొస్తాను, మీ ప్రాణములను బలపరుచుకోండి, మీరు వెళ్ళవచ్చును. అబ్రహాముకి ఎవరు తెలియదు, తెలుసా అండి? ఎవరు తెలియదు. కాబట్టి తనకున్న కొంచెం నమ్మకాన్ని, తనకున్న కొంచెం శక్తిని, తనకున్న కొంచెము ఆ నిత్య మహిమను వారికి పంచిపెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనకు తెలుసు యోహాను సువార్త 6వ అధ్యాయంలో
కొంచెము కొంచెముగా రొట్టెలిచ్చినా కూడా సరిపోవంటాడు నాతోనే. అంతేనా? 2వ అధ్యాయం 7వ వచనం, యోహాను 6:7. చూసారా? కొంచెం కొంచెం పుచ్చుకున్నా కూడా చాలు. అయితే ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఎన్ని ఉన్నాయట? కొన్ని అంటే కొంచెమే ఉన్నాయి. చిన్న పిల్లడి గ్యారెంటీ సరిపోతుందండి? చెప్పండి. మీకు సరిపోతామో? నాకైతే కాదు. చిన్న పిల్లవాడి క్యారేజ్ పొట్టలో ఈ భాగం వస్తుంది. మన పెద్ద పొట్ట ఉంది, ఆ పొట్టలో చిన్న భాగం వస్తుంది. చూసారా? చిన్న పిల్లవాడికి కొంచెం కొంచెమే పెడతారు, పెద్ద ఎక్కువ పెడతారా? క్యారేజ్ పెట్టినప్పుడే జాగ్రత్త, ఎక్కువ తిందని వాడు ఎక్కువ తిండవు, మళ్ళీ రిటర్న్ తీసుకొస్తాడు, కొంచెమే పెట్టు అని చెప్తాను. ఆ కొంచెం ఇవ్వగలిగా ఎవరైనా ఆ చిన్న పిల్లలు. చూసారా? ఎంతమంది కడుపారు తిన్నారు, తృప్తి తిన్నారు పిల్లలు. 5,000 మంది పురుషులు తిన్నారని భావించుతుంది. చూసారా? కొంచెము నమ్మకం, కొంచెం శ్రమలు పడితే, కొంచెం నమ్మకంగా ఉంటే, కొంచెం శక్తి కలిగి దేవుని కొరకు సాగుతా ఉంటే, దేవుడి నీకు చేయబోయే కార్యాలు గొప్పవి పిల్లరా. అందుకే కొంచెము నమ్మకం కలిగి ఉన్నాం. రండి, ఇంకో మాట కూడా గమనించండి. కీర్తనలు 37వ అధ్యాయం 16వ వచనం. కీర్తనలు 37:16. చూశారు? బహుమంది భక్తులున్న వాటికంటే శ్రేష్టం నీతి మాత్రం కొంచెం. 16వ అధ్యాయం సామెతలు వచ్చింది. సామెతలు 16, సామెతలు 16వ అధ్యాయం 8వ వచనం. నీతితో కూడిన కొంచెమే, అన్యాయం వల్ల వచ్చే గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. నువ్వు కొంచెం వాళ్ళకి పర్వాలేదు, ప్రభుకి ఇష్టమైన రీతిలో జీవించి పర్వాలేదు, కొంచెంతోనే ఉండు, అది శ్రేష్టమైనదిగా దేవుడు చేస్తాడు. ఇంకో మాట కూడా మనం గమనించినట్లయితే చూడండి, ఇలా ఉంటూ మన జీవితాలను ప్రభు కొరకు ఎలా ఉండాలి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లేవికాండం 6వ అధ్యాయం, లేవికాండము 6వ అధ్యాయము. ఇవి మనం కలిగి ఉంటూ కూడా మనం ఇలా జీవించాలని ప్రభు జ్ఞాపకం. 6:30 వచనం, లేవి 6:30. బలి వస్తువులను తినకూడదు. చూసారా? నువ్వు దాన్ని అనుభవించకూడదు అన్నమాట. నిర్గమ 29, 30 అధ్యాయం 12వ వచనం కూడా, 30, 12 కూడా చదవాలి. నిర్గమ 29, 30వ వచనము, 12వ వచనం కూడా చదవాలి. పన్నెండు చదువు. 29:10. కాబట్టి కొంచెము రక్తము తీసుకొని పోయాలి. కాబట్టి నువ్వు కొంచెమైన నువ్వు బలర్పించిన వాటిని నీవు తినకూడదని రాకుండా వచ్చింది కదండి. అది యాజకుడికే తీసుకొని వెళ్ళాలని జ్ఞాపకం ఉంచకూడదు. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే, మనము అర్పించవలసిన అర్పణ, దేవునికి ఇవ్వవలసినది, అది సమయం కావచ్చు, అది శక్తి కావచ్చు, అది డబ్బు కావచ్చు, దేవునికి అర్పించలేదు దానిలో కొంచెం మనం ఉంచుకోకూడదు. అది ఎవరికి ఇవ్వకూడదు, అది దేవునికే చెందుతుంది. నీ సొంత నిర్ణయాలు, నీ సొంత పద్ధతులు ఎక్కడ ఉపయోగించినా కూడా నీవు నమ్మకత్వం కోల్పోతున్నావు అని అర్థమవుతున్నారు. రెండవది, ఇప్పుడు ఈ మూడు వచనాలు కదా మనం జ్ఞాపకం చేసుకున్నాము. రెండవదిగా మనం గమనించినట్లయితే లేవికాండం 7వ అధ్యాయం 20వ వచనం. లేవికాండము 7వ అధ్యాయం 20వ వచనం.
చూసారా, ఒకవేళ మనం అర్పిస్తున్న బలులు ఉన్నాయి, అప్పుడు బలు అర్పించి ఇప్పుడేం అర్పిస్తాం చెప్పండి? మన హృదయం ఎరిగిన మనసు, మన సమయం, మనం అర్పించిన సమయం దేవుడి సన్నిధిలో దేవునికే అర్పించాలి, ఇంకా దేనికి కేటాయించకూడదు. మనం ఇవ్వాల్సిన 10వ స్థానం ఏ స్థానం? సమయంలో 10వ స్థానము, నీ శక్తిలో 10వ స్థానము, నువ్వు సంపాదించిన దానిలో 10వ స్థానం. అది దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి మరొకసారి మా మాట కొంచెమైనా తినేయాలి. కొంతమంది కొంచెం వాళ్ళకి వీళ్ళకి పట్టిస్తారు, అట్లా కూడా పట్టించకూడదు. ఎక్కడ తీసుకుని రావాలి? దేవుని సన్నిధిలో. గమనించండి, ఎప్పుడైతే మనం తీసుకొస్తామో కొట్టివేయబడము. చూడండి, అక్కడ దేవుని యొక్క ఉద్దేశములు, సంకల్పములు మన సొంత కురిలో పుట్టిన బుద్ధుల ప్రకారం పోతా ఉంటే దేవుని సంకల్పములను కొట్టివేయబడతాము. ఇది దేవుని వాక్యానుసారమైన నిర్ణయం. ఒకవేళ మనం అలా చేస్తే కొట్టివేయబడతాం. ఇంకో మాట కూడా గమనించండి. రండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. యెషయా యెహోషువ 6:18 కవ్వబడిన వారు శపించబడిన దానిలో కొంచెమైన నేను తీసుకుని నేను శాపగ్రస్తులవుతాను. చూసారా మీరు? ఇశ్రాయేలు పాలన నుండి శాపము చూసారు. నిన్ను బట్టి నీకు ఇశ్రాయేలు మన సమాజం అంతటికీ రాకూడదు. దేవునికి అర్పించవలసినది దేవునికి అర్పించకుండా మన సొంత పద్ధతిలో ఏదో చేస్తూ ఉంటే గుర్తివేయబడతాము. ఇది ఎరుకో పట్టణం గురించి. ఆ ఎరుకో శాపగ్రస్తమైనది. ఆ శాపగ్రస్తమైన ఎరుకోలో సంపాదించిన ఆ ఎరుకోని మనం తీసుకొచ్చినది అంతా కూడా దేవుని ధనాగారంలోనే ఉంచాలి. ఎవరు దాన్ని పుట్టకూడదనే శేషనము ఒక ఆజ్ఞ బయలుదేరింది. అయితే ఆహ్వానించాడు చెప్తాను. ఏమేమి మనకు తెలుసు కదా, గోత్రం కేస పెట్టేశాడు. గోత్రానికే కొంచెం శక్తి అనేది కాదు. దేవునికి ఇవ్వాల్సింది నువ్వు సమయం ఇవ్వకుండా దాన్ని వాడుకుంటే చూసాను కొంచెమే నీవు అర్పించవలసింది కొంచెమని ఉంచుకోకూడదు. క్షపించిన దాన్ని కూడా నేను కొంచెమైనా కూడా ఉంచుకోకూడదు. రండి, ఇంకో మాట. ప్రసంగి 10:1. ప్రసంగి 10:1. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. కొంచెం బుద్ధిగా త్రాసులో ఉంచితే ఏమవుతుందంట? జ్ఞానం అంతా తేలిపోతుంది. కొంచెం బుద్ధిహీనత. చూసారా, ఆ బుద్ధిహీనుడు ఎక్కడ కడుతున్నాడు? వెళ్ళి చెప్పండి. ఎక్కడ కడుతున్నాడమ్మా? ఇసుక మీద కడతా ఉన్నాడు. చూసారా, ఏమైంది? వాడి జ్ఞానం అంతా తేలిపోయింది, తేలబట్టేసి వాడి జ్ఞానం అంతా కొట్టుకుపోయింది. కొంచెం బుద్ధిహీనత చేస్తామనే సందర్భాలు జాగ్రత్త. కొంచెం నమ్మకం, కొంచెం శ్రమ, కొంచెం శక్తి కలిగి, కొంచెం ఆహారం, కొంచెం నీళ్లు, కొంచెం పంచి పెడతా ఉంటే అప్పుడు దావీదు అంటాడు, ఎన్నెన్నో మనుగుల వింది బంగారాన్ని, తన సొంత బంగారం దేవుడికి తెచ్చి నువ్వు ఇచ్చి కొంత మాత్రమే నీకు ఇస్తాడు, కొంచెమే ఇస్తున్నావు అప్పుడు అంటున్నాడు. మనుగులు లారీ కావాలి. ఏం కావాలి? లారీలు కావాలి. దేవుని ఇంటి కొరకు ఆయన సమకూర్చిన దానికి లారీలే కావాలి. మనం ఎప్పుడైనా లారీతో వస్తున్నామా దేవుడి ఇంటికి? దేవుడికి వస్తున్నామా? దేవుడు మన కొరకు నేను చెప్తాను. ఒక సంవత్సరము 3 నెలల క్రితము, 4 నెలల క్రితము
సంఘముగా బలమైన ప్రార్థన చేసుకున్నామని వారు గుర్తించి వారు విందు చేసి ఆడవాళ్ళని వచ్చి విందు చేసి కిందకు పిలిచి వారు కొంత గిఫ్ట్ ఇస్తా ఉంటే, ఒక కవర్లో పెట్టి గిఫ్ట్ ఇస్తా ఉంటే అదొక 50,000 ఉంటుందేమో అనుకున్నాను. ఒక 5 కట్టలు 100 కట్టలు ఏమనుకున్నా. ఆ సిస్టర్ అన్నా ఇది 3 లక్షలన్నా నాకు స్టన్ అయిపోయింది. నా జీవితంలో ఒక 3 లక్షలు తీసుకుని వచ్చి ఒక ఫ్యామిలీ దేవుడి కొరకైనటువంటి గొప్ప సమర్పణతో నా గుండె కాసేపు ఆగినట్టు అయిపోయింది. నా గుండె కాసేపు ఆగినట్టు. చూడండి, ఇస్తూ కూడా కొంచెం ఇస్తున్నామన్నట్టుగా ఫీల్ అవుతా ఉన్నారు. కొంచెం ఇస్తున్నట్టుగా ఫీల్ అవుతా ఉన్నారు. ఎప్పుడైనా దావీదు అంటున్నాడు, తన మణుగులు ఇస్తూ ఉన్నాడు. ఆయన కొంత మాత్రమే, మా సంపాదనలో కొంత మాత్రమే ఇస్తున్నాము, కొంచెమే ఇస్తున్నాము అని అర్థం. దావీదు దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదకరమైన చేశాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకున్న కొంచెము నీళ్ళను, మనకున్న కొంచెము దేవుని కొరకే, దేవుని యొక్క మహిమ కొరకే వాడగలిగితే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. అదే గమనించండి. అలా జీవిస్తున్న మనము కొంచెమైనా మనం అర్పించవలసిన దాన్ని ఉంచుకోకూడదు. తర్వాత క్షమించబడిన దాన్ని ఉంచుకోకూడదు. కొంచెమైనా బుద్ధిహీనంగా ఉంచుకోకూడదు. రండి, కొంచెం నిద్ర, కొంచెం కులుగుపాట్లు. సామెతలు 6:10 చదువుతారా? సామెతలు 6:10. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. అనే ఫ్యాన్ కింద వేసుకోలేకపోతే కొంచెము నిద్రించిందని, కొంచెం కురిగేదని, ముడుచుకుంటానని ఏం చేస్తామంట? కొంచెం అని గంట పడుకుంటాం కదా. ట్రైన్ వెళ్ళిపోతుంది, మనం చేసిన పనులు వెళ్ళిపోతాయి. 10 గంటలకు లాక్డౌన్ కొంచెం పడుకున్నాం అనుకోండి, 10 గంటల తర్వాత బయటకు వెళ్ళడానికి కొంచెం గంట, కొంచెం నిద్రంట, కొంచెం ముడుచుకుంటామంట. ఎలా వస్తుందంట దరిద్రము? కొంచెం నిద్రని సోమరపోతులం అయిపోకూడదంట, కొంచెం ముడుచుకుంటానని దరిద్రం అయిపోకూడదంట. అందుకొరకే అవేవి కూడా కొంచెం కుడుకుపాటు పడి మన దగ్గర ఉండకూడదని. అలా కుడుకుపాటు పడి సమకూర్చుకోలేని బుద్ధి లేని కన్యకలు ఏమయ్యారు? రండి, పరీక్షించుకున్న గొప్పవాడు. ఎక్కడ కొంచెం శబ్దమే ఉందని ఉండాలి. ఎక్కడ దేవునికి అర్పించవలసిందని కొంచెమైనా మనం రకరకాలుగా పెంచుకున్నామే మనం. ఎక్కడ దేవునికి బుద్ధి కలిగి ఉండకుండా బుద్ధిహీనత కొంచెం తెచ్చిపెట్టుకుంటున్నామేమని మన బ్యాగ్లో, పర్సులో పెట్టుకున్నట్టు. ఇప్పుడు మనం ఏం చేద్దాము? కొంచెం నిద్ర, కొంచెం ముడుచుకోవడము, కొంచెం కులుగుపాటు ఉండకూడదని ఇంకో మాట చదువుతారు. గొడవ గురించి 5వ అధ్యాయం 6వ వచనం. గొడవ గురించి 5:6. గొడవ గురించి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. పులిసిన పిండి కొంచెమైన ముద్దలేమైపోతుంది, పులిసిపోతుంది, నాశనం అయిపోతుంది, పనికిరా దేవుడు. చూసారా? పులిపిండి లేని వాళ్ళు కొంచెమైన పులిపిండి లేక ఉంటే ఆనాడు ఆకాన్ని ఏడ్చినట్టు ఏడుస్తాను, గెహజీ ఏడ్చినట్టు ఏడుస్తాను, ఏశావు ఏడ్చాడు, డాడీ, తండ్రి, ఒక్క దిగని కూడా లేదా, కొంచెం లేదా, కొంచెమని లేదా డాడీ నా కొరకు, ఒక్క దిగని కూడా లేదా అంటాడు. మమ్మల్ని ఏడవకూడదని యుగాంతము గుర్తి కలగడానికి దేవుడు మనకు లేఖనాలు రాసి పెట్టాడు. వాటి ప్రకారం సరి చేసుకుని బతికేద్దాం.
ప్రభుత్వం జీవిస్తాం. ఎప్పుడు బ్రతుకుతామో తెలియదు, ఎప్పుడు చేస్తాం కూడా తెలుసండి. నమ్ముతుందా? చెప్పండి. ఎందుకు అలాంటి జీవితము? పంతాలు, పగలు, కక్షలు ఎందుకు మనకి? అందుకే యోగ్యంగా ఉండడం. పాట ఏమని? భక్తులాగా స్మరించేదన్నది పాటల్లో 186 పుస్తకాల్లో, పాత పుస్తకాలు అయితే అడేంటండి కొంచెం కాలము దానికి మీద వచ్చిన మేము చెప్పండి. ఈ భూమి అందు జీవించు కాలం బ్రతికేదము ప్రభు కొరకే. నీ కొరకు స్వార్థం కొరకదు, వాళ్ళన్నారని వీళ్ళన్నారని అవన్నీ పెట్టుకొని బ్రతికేయదు. చదవండి. కొంచెం దీనత నేర్చుకోవాలని, కొంచెం గుర్తుపాటు నేర్చుకోకూడదని, కొంచెం దీనత, కొంచెం శబ్దమైన నేర్చుకోకూడదని, కొంచెం మనం దేవుని కనిపించవలసిన దాన్ని ఏది మనం గురించుకోకూడదని మనం పరీక్షించుకున్నాం. కొంచెం పులిపిండి కూడా మొత్తంతా ప్లే చేస్తుంది. ఒకవేళ చేస్తే మనం ఒక మాట అంటున్నాడు చూడండి. మలాకి 2వ అధ్యాయం 15వ వచనం. మలాకి 2:15 చదవండి. దైవాత్మ పొందినవాడు ఎప్పుడు కూడా ఇలా చేయడంట. కొంచెం పొందినవాడు చేయడంట, కొంచెం పొందిన కూడా చేయడంట. ఎవరి విషయంలో? భార్య భర్త విషయం రాబడండి. ఎవరి విషయం రాబడండి? భార్య భర్త విషయం. నువ్వు భార్యగా నువ్వు జరిగించవలసిన ధర్మము జరిగించాలి, భర్తగా నువ్వు జరిగించవలసిన ధర్మం జరిగించాలి. కొంచెముగా దైవత్వం పొందిన వాడు కూడా తెలుసుకుంటాడంట. నీకు నాకు తెలియటం లేదు, నీకు నాకు తెలియటం లేదు. అందుకే మనం పరీక్షించుకోవాలి. మార్చలేదా ఎవ్రీ 10 ఎందుకంటే కాలం కొంచెం ఉందంట, సమయం ఎలా ఉందంట? కొంచెమే ఉందంట. 10:37 చదువుతారా విగ్రహం? ఇక కాలం బహు కొంచెముగా ఉంది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయగా కొంచెమే ఉంది. కాలం సమయం కొంచెమే ఉంది. సాతానికి కూడా సమయం కొంచెమే ఉంది. వాడు కొంచెంగా ఉందని వాడు త్వరగా రైట్ డే అండ్ నైట్ పనిచేస్తున్నాడు. వాడు డే అండ్ నైట్ పనిచేస్తున్నాడు. వాడికి ఉన్న సమయం కొద్దిగా, మనకు కూడా సమయం కొంచెం ఉంది. మనం చేయాల్సిన ఎన్నో పనులు ఉన్నాయి. సరే, కొంచెం శ్రమపడిన, కొంచెం నమ్మకంగా ఉండదు, కొంచెం శక్తి కలిగింది, కొంచెం నీ ఆరోగ్యాలకు పంచిపెట్టు. బుద్ధిహీనత తొలగించు, శబ్దమైన దాన్ని తొలగించు, పులిపిండిని తొలగించు, బుద్ధిహీనత తొలగించు, అపవిత్రత తొలగించు. యేసు రక్తం ప్రతి పాపం నుండి నేను పవిత్రంగా తీసుకుంటాను. ఒక్కసారి మన సాక్షి మన హృదయాన్ని పరీక్షించుకుని దానిలో చేయకుండా ఆ ప్రభు బుద్ధిహీనత లేనిగా, పులిపిండి లేనిగా, శపితమైన దాన్ని ఉంచుకోలేనివాడు శాపమైపోయాడు. నీకు
అలాంటి ప్రభువుకి ఆయన పొందిన శ్రమలు మృదువైన మిగిల్చిన శ్రమలలో మనం పొందుతూ అనిత్య మహిమకు ఆయన సిద్ధపరుస్తాను. నేను ఒక్క నిమిషం